కొట్లాటలొద్దు. నువ్వు చేస్తున్నావు ఇప్పుడు చేస్తే అయిపోయిందా? వదులుతా ఇంటికి అన్ని తమాషా ఇప్పుడు ఏంది ఏమడరా బాయ్ మాట్లాడుతున్నావు నిలబడొద్దు కూడా మీరు తాగున్నాడు వచ్చాయి ఎంత లేడు నువ్వు తాగిన్నావు ఇప్పుడు కూడా స్మార్ట్ ఉంటాం మనం కానీ రానియం గల్లీలా ఏంద్రాబాయింది నువ్వు తాగే ఉన్నావు ఇవ్వలేడు తాగిడు తాగున్నప్పుడే పైల్వాన్ అవుతారు తాగి లేనప్పుడేమో ఇట్లా అయ్యో ఇట్లా నుంచొని ఉంటారు 24 hours ఇట్లానే ఉంటాం మనం తీసుకోవారా అప్పు ఇస్తే వారు బోల్లేరు అమ్మ ఎట్లా నేరేతా కుడ్లా బోల్లేరు పోనీ అన్న ఈ వీడియోలో హర్ష ఖుషీల మధ్య మొదలైన ఒక పర్సనల్ గొడవ ఊహించని మలుపులు తిరుగుతూ తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తుంది. చిన్న విషయాలకే పోలీస్ స్టేషన్ వరకు వెళ్తామంటూ వారు మొండికేయడంతో ఇమ్రాన్ అన్న రంగంలోకి దిగి సీరియస్గా క్లాస్ పీకుతాడు. ఒకరినొకరు నిందించుకోవడం, గతంలో కారం జల్లుకున్న ఉదంతాలను గుర్తు చేస్తూ పరస్పరం నెట్టేసుకోవడంతో వాతావరణం ఒక్కసారిగా హీటెక్కుతుంది. ముఖ్యంగా ఒక అమ్మాయి క్యారెక్టర్ను ఉద్దేశించి మాట్లాడిన మాటలపై ఇమ్రాన్ అన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఇంతలో గల్లీలో బైక్ తీసే విషయంలో ఒక స్థానికుడు ఎంట్రీ ఇవ్వడంతో అసలు కథ మొదలవుతుంది. ఆ స్థానికుడు మద్యం మత్తులో హర్షతో వాగ్వాదానికి దిగడంతో రచ్చ వీధిలోకి మారుతుంది. గొడవ పెద్దదవుతుందని గమనించిన ఇమ్రాన్ అన్న ఎంత నచ్చచెప్పినా కెమెరా ఆఫ్ చేయమన్నా ఆ వ్యక్తి అస్సలు వినడు. పైగా ఇమ్రాన్ అన్నని రెచ్చగొడుతూ నోటికొచ్చినట్లు మాట్లాడుతూ మరింత మంట పెడతాడు. మాటలు ముదిరి ఆ స్థానికుడు ఏకంగా ఇమ్రాన్ అన్న గల్లా పట్టుకోవడంతో క్షణాల్లో పరిస్థితి అదుపు తప్పుతుంది. వారిద్దరూ నడి రోడ్డుపై కొట్టుకునేంత పనిచేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంటుంది. మధ్యలో హర్ష, బబ్బు ఎంతగా అడ్డుపడి ఆపుతున్నా ఇద్దరిలోనూ కోపం కట్టలు తెంచుకుంటుంది. ఈ గల్లీలో ఇంకోసారి కనబడితే బాగుండదు అంటూ ఆ స్థానికుడు ఇమ్రాన్ అన్నకే ఏకంగా వార్నింగ్ ఇస్తాడు. అయినా సరే ఇమ్రాన్ అన్న సంయమనం కోల్పోకుండా నువ్వు తాగి ఉన్నావు, ఏం మాట్లాడుతున్నావు నీకే తెలియడం లేదు అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ స్థానికుడి పొగరు, రెచ్చగొట్టే ధోరణి చూస్తే ఎవరికైనా ఒళ్ళు మండిపోవడం ఖాయం. ఒకవేళ హర్ష మధ్యలో దూరి ఇమ్రాన్ అన్నను గట్టిగా పట్టుకుని ఆపకపోయి ఉంటే ఆ స్థానికుడికి ఇమ్రాన్ అన్న చేతిలో దేహశుద్ధి జరిగిపోయేది.